హాయ్ అండి. థ్రెడ్ పైపింగు ఎంత నీట్గా వేసినా అస్సలు రావట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. కొత్తగా మిషన్ కుట్టి పైపింగ్ వేయాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మరీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? చూసారు కదా, బొమ్మకైతే వేసాను, ఎక్కడ ముడతల రాలేదనమాట. అది కూడా ఆపట్టు క్లాత్ అనమాట. ఇది ఆపట్టు క్లాత్తో కూడా ఎక్కడ లూజ్ రాకుండా పైపింగ్ అనేది ఇంత నీట్గా వచ్చిందంటే ఒకసారి ఆలోచించేసి చూడండి. పని అనేది ఎంత నీట్గా ఉంటుందనేది చూసేయండి, ఓకేనా? ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా నేనైతే మార్క్ వేసుకుంటున్నా. నేను దాదాపు 2 ఇంచులు వెడల్పు అనేది క్లాత్ అయితే తీసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మనకి పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ అనేది కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట, ఓకేనా? ఇలా మార్క్ అయితే వేసిన తర్వాత నేను ఇలా కట్ చేసుకుంటున్నా. నేను కింది వైపు 4 మడతలు వచ్చేలాగా మడత వేసాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే 4 పీసులు అయితే వస్తాయి. మనకి పైపింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, 4 మడతలుగా 4 పీసులు అయితే వచ్చాయి, ఓకేనా? దీనిలో అయితే జాయిన్ చేసుకోవడమే, ఓకేనా? ఇలా అటువైపు ఇటువైపు పెట్టి ఎదురుగా ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి మధ్యలో మనకి థ్రెడ్ అనేది ఎలా వేయాలి అది కూడా ఆపట్టు క్లాత్ కింది వైపు కొంచెం 3 అనేది వేయండి, థ్రెడ్ అనేది ఎక్కడ జారిపోకుండా, ఓకేనా? నేనైతే ఇక్కడ నార్మల్ పాదం అయితే వేసానండి. మీరు కూడా నార్మల్ పాదం వేసుకోకుండా నార్మల్ పాదం కాదు, ఒంటి పాదం అయితే వేసాను. మీకు అది కూడా నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలక్క అని నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నార్మల్ పాదంతో ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను, ఓకేనా? చూసారు కదా, ఆ పట్టు కొంచెం జారుతూ ఉంటుంది. నేను ఎక్కడ జారకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఎలా ఇస్తున్నానో చూడండి, ఓకేనా? ఇలా క్లాత్ అనేది ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి. మనకి మధ్యలో థ్రెడ్ వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మంచి టిప్స్ అనమాట. అదే క్లాత్ తక్కువగా కట్ చేసుకొని థ్రెడ్ అనేది మధ్యలో పెట్టారంటే మళ్ళీ మీరు రివర్స్ ఉల్టా మడిచి జాయింట్ కుట్టేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుందన్నమాట, ఓకేనా? ఇలా మొత్తం అంతా ఇలా కుట్టేసిన తర్వాత ఇలా చూసేయండి. కొత్త వారికైతే చాలా ఈజీ పద్ధతిలో అర్థమవుతుందన్నమాట. సింపుల్లో థ్రెడ్ పైపింగ్ వేసేయడే, ఓకేనా? ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది చూడండి. అది కూడా ఆపట్టు క్లాత్, ఇది షైనింగ్ క్లాత్ కూడా కాదు. మామూలుగా నేను మైసూర్ సిల్క్ కానీ ఇంకా కొంచెం క్వాలిటీ పైపింగ్ అయితే వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తగ్గట్టు నేనైతే ఇలా ఆపట్టు క్లాతే వేస్తున్నా. ఇలా చూసుకోండి. ఇప్పుడు మనకి పాదం ఎటువైపు ఉందో చూసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్ కల్లా థ్రెడ్ అనేది రానిచ్చి వేస్ట్ క్లాత్ అనేది ఇటువైపు రానివ్వాలన్నమాట. నేను ఎలా చూపిస్తున్నానో అలా. మీకు నెక్స్ట్ వీడియోలో నార్మల్ పాదంతో కూడా ఎలా వెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది కూడా వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి. అది కూడా మీకు నార్మల్ పాదంతో చిన్న సెట్టింగ్ ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్ అనేది ఒకటి మార్చుకున్నారంటే చాలు. ఫస్ట్ నాకు అసలు పైపింగ్ ఎలా వేయాలనేది కూడా తెలియదు అనమాట, ఓకేనా? ఒకటే వీడియోలో 2 విధాలుగా ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను, ఓకేనా? ఇలా క్లాత్ అనేది ఎక్కడ లాగకూడదండి, సాదాగా వదిలిపెట్టేసేయాలి. ఎక్కువ లాగినట్లు వేసామంటే ముడతలు అనేది వస్తుందన్నమాట క్లాత్, ఓకేనా? ఇలా నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే రానివ్వండి, చూసారు కదా, చూడండి ఎంత నీట్గా పాదం అనేది థ్రెడ్ వారగా రావాలన్నమాట. అప్పుడే ఎక్కడ లూజ్ అనేది రాకుండా ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట, ఓకేనా? ఇలా పైవైపు ఉన్న క్లాత్ ఇలా ఉంచి కింది వైపు ఉన్న ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, పైవైపు ఉన్న క్లాత్ కట్ చేయొద్దండి. కింది వైపు ఉన్న క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు మంచి టిప్స్ అయితే చెప్తాను చూడండి. ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టి మనకి క్లాత్ అనేది మడిచేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ కొంత జనము డైరెక్ట్గా మడిచి కుడతారనమాట. ఫస్ట్ ఇలా నేను ఎలా చూపిస్తున్నానో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. ఫస్ట్ క్లాత్ అనేది ఇంకా మడవకనే ఇలా కింది వైపు ఒక కుట్టు అనేది రానివ్వండి. ఎలానో మనకి పైపింగ్ అయితే ఒక కుట్టు రానిస్తాము, అలానే డబల్ కుట్టు అయితే 2 కుట్లు అయితే రానిస్తాం. కాబట్టి ఫస్ట్లో ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మడవకనే ఇలా ఫస్ట్
పైపింగ్ ఒక కుట్టు అయితే రానివ్వండి. మనకి ఈజీగా ఉంటుందన్నమాట పైపింగ్ మడవడానికి. ఓకేనా. ఇలా ఫస్ట్ క్లాత్ అనేది ఇలా కింది వైపుకు అని పైవైపు ఇలా కుట్టు అయితే రానివ్వడమే. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఓకేనా. ఇలా ఇలా అంతా కుట్టేసిన తర్వాత మనకి ఎగస్ట్రా ఎక్కడ నెంచుమించుంటే కట్ చేసుకొని, ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది, ఎక్కడ ముడత లేకుండా. ఫస్ట్లో కొత్తగా నేర్చుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము కొంగులు ఎలా కుడతాము క్లాత్ మడిచి, అలా సేమ్ అంతా అంతే. ఫస్ట్ కింది వైపుకు ఇలా మడిచేసి పై వైపుకు కుట్టు రానివ్వడమే. ఓకేనా. ఇలా చూసారు కదా, ఇలా వారకు అనేది రానివ్వాలన్నమాట. ఒక్కటే లెవెల్లో రానివ్వాలి. ఓకేనా. చూసారు కదా, ఇలా చూసారుగా ఎంత ఫినిషింగ్, ఎక్కడ ముడత అనేది రాదనమాట. అంటే క్లాత్ అనేది లాగినట్టు ఉండకూడదు అనమాట. అంటే సాదాగా ఫ్రీగా పట్టుకోవాలన్నమాట. ఎక్కడ టైట్గా లాగినట్టు ఉండకోకుండా ఫ్రీగా పట్టుకోవాలి. ఓకేనా. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో చూడండి. మనం సేమ్ కొంగులు ఎలా కుడతామో సేమ్ అలా లో వైపుకి ఇలా మడిచేసి కుట్టడమే. చూసారు కదా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి మడిచేస్తాం కదా. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. కొన్ని చేసే వరకు ఏదైనా కానీ చేస్తామా చేయలేమా అని చాలా టెన్షన్ ఉంటుంది. చేసిన తర్వాత ఇంత ఈజీనా అంటారు. చూసారు ఎగస్ట్రా క్లాత్ అనేది ఎక్కడ కనిపించుకుంటా లోపలికైతే ఓలైతే చేసేసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు రెండో విధానం అనమాట. ఫస్ట్ ఇలా కొంచెం ఒక పావించంతా ఇలా మడిచి ఇలా కుట్టయితే స్ట్రైట్గా వేసేయండి. అంటే మనకి రెండో విధానంగా మామూలు పాదంతోనే, అంటే ఒంటి పాదంతోనే నేను ఇలా వేస్తాను. చూసేసేయండి. ఇలా కుట్టు అయితే రానివ్వండి. ఇలా కుట్టు రానిచ్చిన తర్వాత మనకి ఇప్పుడు అలా వేసాను కదా. ఇప్పుడు రెండో విధానంగా నేను 4 సెట్టింగులు చేసుకొని 4 విధాలుగా పైపింగ్ అయితే వేస్తాను అనమాట. ఓకేనా. ఫస్ట్ ఇలా చూసారు కదా, ఇలా కుట్టు అయితే రానివ్వండి. మనము ఇలా మనకి ఎంత కావాలో అంత, మనకి 2 గీతలంతా వెడల్పుతో రావాలన్నమాట. అంటే మనకు పాదం అటువైపు. ఓకేనా. మనకి థ్రెడ్ మధ్యలో పెడితే ఎక్స్ట్రా క్లాత్ మడుస్తాం కదా, దానికోసం ఇలా 2 గీతలంతా క్లాత్ అనేది వదిలిపెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో కనిపిస్తుంది కదా, మధ్యలో మనకి కుట్టు ఎక్కడ పడిందో ఆ కుట్టు దగ్గర పెట్టుకోవాలన్నమాట. థ్రెడ్ కొంచెం ముడేసుకొని పెట్టుకోండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు చూసారు కదా, ఇలా మడిచేసేయడమే అంతే. సింపుల్లో అండి. ఇలా డైరెక్ట్ అయినా ఫస్ట్ నాకు అస్సలు వచ్చేది కాదనమాట. ఇలా పైపింగ్ వేయడము వేస్ట్ క్లాతులకి వేసి ఈ మధ్య అలవాటు చేసుకున్నా. లేదంటే నేను అసలు ఇలా డైరెక్ట్ పైపింగ్ క్లాత్లో బట్టి ఇలా మడిచేది అయితే అస్సలు రాదనమాట. నాకు మామూలుగా ఇండివిజువల్ పైపింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ పైపింగ్ కన్నా ముందు చూపించాను కదా, ఆ పైపింగ్ కూడా వస్తుంది. నాకు ఈ పైపింగ్ అయితే అసలు వచ్చేది కాదనమాట. ఇలా డైరెక్ట్గా థ్రెడ్ పెట్టి క్లాత్ ఇలా మడవడం అయితే నాకు అస్సలు రాదనమాట. ఓకేనా. అది రాదని అలానే ఉంటే ఏది రాదు. మనం ట్రై చేస్తేనే వస్తుంది. అందుకు కాబట్టి అది రాదని నేను ఎక్కడ వెనకడ వేయకుండా అది వచ్చే వరకు వదిలిపెట్టే రకం అయితే కాదనమాట. ఓకేనా. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇది కూడా పైపింగ్ క్లాత్ ఆపట్టు క్లాత్ అండి. మళ్ళీ చెప్తున్నా, మైసూర్ సిల్క్ అయితే వేసేదాన్ని ఇన్ని రోజులు. ఆ క్లాత్ నా దగ్గర ప్రస్తుతానికి లేదనమాట. అందుకే ఇలా ఆపట్టు క్లాత్ ఉంటే వేస్తున్నా అన్నట్టు. ఓకేనా. ఇలా కింది వైపుకి ఇలా మార్చేయడమే. మీకు అటువైపు కెమెరా పెట్టుకుంటే క్లియర్గా కనిపించు. ఏం చేస్తామండి, కెమెరా పెట్టేకి నాకు ఈ ప్లేస్లో ఒక్కటే వెళ్తారు ఉంటుందన్నమాట. మళ్ళీ అక్కడంతా వెళ్తారు ఉండదు. కిటికీ దగ్గర మాత్రమే ఉంటుంది. కిటికీ సైడ్ ఇప్పుడు ఇలా అడ్డిటం వేసుకుంటే మనకి కెమెరా పెట్టుకుండేకి అవుతుంది. కిటికీ వారపక్క వేసుకుంటే కెమెరా పెట్టేకి కాదనమాట. ఎందుకంటే కిటికీకి ఆనించుకోవాలి మిషను. అందుకు కాబట్టి ఇటు సైడే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే పద్ధతిలో నేనైతే పైపింగ్ అయితే వేసి చూపిస్తాను. చూసారు కదా, నేను 2 విధాలుగా వేసాను. 4 విధాలుగా పైపింగ్ అయితే వేస్తానండి నేను. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా కావాలి అంటే నేనైతే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరెవరు చూసారో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది నాకు అర్థమవుతుంది. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టే నాకు ఇంకా మరిన్ని వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్ పుడుతుందన్నమాట. ఓకేనా. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. ఓకేనా. బాయ్.